ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చింతపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క గ్రామం దగ్గరికి సువార్త ప్రకటించడానికి వచ్చాము. కరుకైనటువంటి మార్గం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బైక్స్ గుండా స్థానికంగా ఉన్నటువంటి పాస్టర్ గారు మమ్మల్ని వారి విశ్వాసుల ద్వారా పైకి తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పుడే మార్గం వేస్తూ ఉన్నారు. ఈ పై గ్రామానికి వెళ్ళటానికి మార్గం కూడా లేదు. అలాంటి ప్రాంతంలోకి వెళ్ళి సువార్త చెప్పడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మేము ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. మరి గ్రేస్ గాస్పల్ టీం ద్వారా ఈ యొక్క సువార్త పరిచర్య అనేటువంటిది చేస్తూ ఉన్నాం. మా కొరకు మీరందరూ ప్రార్థించాలని మీకు ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈ మరి కొండ ప్రాంతాల్లో, చాలా ఎత్తైన ప్రాంతాల్లో మరి సరైన దారి కూడా లేదు. మరి అటువంటి ప్రాంతాలకి ఇక్కడ బండిల్లో, మరి కొండల్లో, లోయల్లో మరి అటువంటి మార్గంలో ఉండి ఇక్కడ వెళ్ళటం జరుగుతుంది. అయితే దేవుడి కృపను బట్టి, దేవుడి మహాకృపను బట్టి మీరు చూస్తూ ఉన్నారు, చాలా ఎత్తైన ప్రాంతం, కొండ ఎక్కుతూ ఉన్నాం. ఇక్కడ రోడ్డు కూడా చూడండి ఎట్లా ఉందో అని, చాలా భయంకరంగా ఇక్కడ కనబడుతూ ఉంది. మా సోదరులందరూ కూడా మరి ఆగారు. ఇక్కడ ముందైతే ఇక్కడ మరి రాళ్ళు మరి ఇక్కడ బదలుగొట్టి ఉన్నారు. ఇక్కడ బొంగ వరప్రసాద్ గారు, రాజు బ్రదర్ గారు ఉంటూ ఉన్నారు. అయితే ఇక్కడ మరి ముందు మార్గంలో కొంచెం అంతరాయం కలిగింది. ఇక్కడ మరి రోడ్డు కొరకు ఇక్కడ సిద్ధపరుస్తూ ఉన్నారు. బండి కొద్దిగా స్లిప్ అయినట్టు కనపడుతూ ఉంది. ప్రభునందు ప్రియులారా, మీరు ఈ ప్రాంతంలో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. త్రోవలు లేని పరిస్థితి, కొండలు, లోయలు చూస్తూ ఉన్నాం. అయితే దైవజనులు రాజుగారు ఇక్కడ ఉండి పరిచర్ను వారు చేస్తూ ఉన్నారు. ఆ పరిచర్లో మేమును పాలి భాగస్తులం అవడానికి దేవుడు కృప చూపించాడు. ప్రభు వారు చెప్పారు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని. భారమైన ప్రభు గ్రేస్ గాస్పల్ టీంకి అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి దైవజనులు శేఖర్ గారు పెట్టినటువంటి భారమును బట్టి ప్రభువును స్తుతిస్తూ అనేకులను ఈ విధముగా పరిశుద్ధపరిచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మరి ఒకసారి కోరుతూ ఉంటూ ఉన్నాను. దేవుడు ఈ పరిచర్యను మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.